మీ ఓటు వృధా కానివ్వను, గెలిచాక పట్టభద్రుల ఆశయాల కోసం పనిచేస్తా. ఏ నాయకుడికైనా ఈ మాట చెప్పే దమ్ముందా? 2.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని బీజేపీ మోసం చేసింది. ఎన్ని నోటిఫికేషన్లు వేశారో బీఆర్ఎస్ చెప్పాలి. ఆ 2 పార్టీలకు ఓట్లు అడిగే హక్కు లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అంటా ఉన్నాడు. కానీ ఒకానొక దశలో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రానికి ఆప్షన్ అయ్యిండు. ప్రతిపక్ష పార్టీలు నిద్రపోతూ ఉంటే కేసీఆర్ని ప్రశ్నించాలంటే ఒక్కొక్కరికి వాస్తవాలు మాట్లాడుకుంటే, ఇప్పుడు అధికారం వచ్చింది, నేను మంత్రి అయినా, నేను ఎమ్మెల్యే అయినా, నేను కొట్లాడితేనే మార్పు వచ్చిందని ఎవరైతే అనుకుంటున్నా ఉన్నారో ఆనాడు కేసీఆర్ అరాజకాలపైన కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడాలంటే ఒక్కొక్కరికి ఉచ్చబడ్డది. అటువంటి పరిస్థితుల్లోనే తీన్మార్ మల్లన్న ఆనాడు గవర్నమెంట్ ప్రశ్నించిండు. ఇప్పుడు మేము కొట్లాడితేనే మార్పు వచ్చింది అని మాట్లాడతాను, కానీ ఆనాడు ఒక్కడే మాట్లాడిండు. ప్రతిపక్ష పార్టీకి ఆనాడు ఇబ్బంది అయితే ఉంటే కూడా మాట్లాడిన గొంతుక తీన్మార్ మల్లన్న. సో ఇప్పుడు ఆయన ప్రచారం చూస్తూ ఉంటే నాకే కొంత ఇబ్బంది అనిపిస్తూ ఉంది. అరే ఒకానొక దశలో ప్రజలు ఆల్టర్నేట్ తీన్మార్ మల్లన్న డిసైడ్ అయినారు. తీన్మార్ మల్లన్నే ఉండాలి, ప్రతిపక్ష పార్టీలకు ప్రశ్నించడానికి శాతం అయితే లేదు, మల్లన్ననే ప్రశ్నిస్తూ ఉండు, మాకు మల్లన్ననే కావాలని ఒకానొక టైంలో అనుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంది కాబట్టి కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ కాసేపు పార్టీని పక్కకు పెట్టండి అన్న, పార్టీని పక్కకు పెట్టండి. నిజంగా ఎంతోమందికి అండగా ఉన్నాడు. ఈనాడు మేము ప్రశ్నించే గొంతుకలో మేము ప్రశ్నిస్తూ ఉన్నామని ఎవరైతే చెప్తా ఉన్నారో, సో ఈ గొంతుకను చూసే ప్రశ్నించడం స్టార్ట్ చేశారు. వాస్తవాలే చెప్తా ఉన్నా. పెద్దపల్లి రాజన్న నేటి మాట: ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కొత్త నాయకులు తెర మీదకు వస్తున్నారు. కాకాలు తీరిన రాజకీయ మేధావి వేసే ఉచ్చులో ప్రజలు నలిగిపోతున్నారు. గతంలో ఓసారు బహుజనుల జెండా పట్టుకొని సబ్బండ ప్రజానికాన్ని మోసం చేసి ఆఖరికి గులాబీ తోటలో మొక్కగా మిగిలిపోయాడు. ఇప్పుడు కూడా పాత గేమ్ రిపీట్ చేస్తున్న గులాబీ బాస్ పట్టభద్రుల ఎన్నికల్లో ఇంకోసార్ను పరిచయం చేస్తున్నాడు. 10 ఏళ్ల పాలనలో విద్యార్థి, నిరుద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలు నాశనం చేసి జీవో 46 విధానానికి పునాది వేసి ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడం కోసం డైరెక్ట్గా ఒకరిని, ఇండైరెక్ట్గా ఇంకొకరిని పార్టీ అభ్యర్థిగా దింపుతున్నాడు. పట్టభద్రుల ఓట్లు చీల్చే పనిలో పెద్దసారు నిమగ్నమయ్యాడు. నక్క జిత్తుల ఉపాయాలు పన్నుతున్న సారు మాయలో పట్టభద్రులు పడతారా, లేక ఇన్నాళ్ళు మిమ్మల్ని అరిగోస పెట్టిన దొంగలను ఒడగొడతారా? జర్ర ఆలోచన చేయండి అని చెప్పి పెద్దపల్లి రాజన్న అంటా ఉండు. పట్టభద్రులారా ఆలోచన చేయండి ఒకసారి.